నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గెలవాలన్న తపన, ఓటరు నాడి పసికట్టడానికి పడరాని పాటలు, డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు. రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారంగా రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయనొచ్చేమో. మరొక వైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక రాజానగరం విషయానికి వస్తే ఇక్కడ బత్తుల బలరామకృష్ణ ఈయన బరిలో ఉన్నారు. అలాగే ఆయన మీద జక్కంపూడి రాజా, అందరికి సుపరిచితులు, యాక్టివ్గా ఉండే వ్యక్తి. 2019 ఓటు విషయానికి వస్తే 86.7% అప్పుడు పోలోగా 2024 విషయానికి వస్తే 87.53%. ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. 1% ఓటు శాతం పెరిగింది. ఈ 1% ఓటు శాతం ఏ రకంగా వర్కౌట్ అవుతుంది? జక్కంపూడి రాజా ఎన్నికలు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, ఎలా గెలాలో తెలిసిన వ్యక్తి. మరి దాని మీద బత్తుల బలరామకృష్ణ హడావిడి బాగా చేశారు, కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఓట్ బ్యాంక్ని తీసుకోగలరా? ఎలక్షన్ సజావుగా చేశారా? ఎంతవరకు రాబట్టుకున్నారు? సామాజిక వర్గ పరంగా అవనివ్వండి, లేకపోతే వేరే అంశాలు అవనివ్వండి, ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అయినాయి? ఇది చాలా కీలకంగా ఈ విజయంలో ఉండబోతున్న అంశం. మరొకటి, తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహాయం అందించాలి ఈ నియోజకవర్గంలో.